చేద్దాం నిజామాబాద్ టీఆర్ఎస్ పాంచజన్య సభను కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ। पहली मरतबा कविता मैडम 21 तारीख को निज़ामाबाद आ रहे हैं और निज़ामाबाद के अंदर उनका बहुत ज़बरदस्त तरीके से स्वागत करने का प्रोग्राम रहे। और दूसरी बात ये है कि हर जगह से निज़ामाबाद डिस्ट्रिक्ट से हर कॉन्स्टिट्यूंसी से हर फ़ोन आ रहे हैं कि हम जॉइन होना चाहते क्योंकि निज़ामाबाद के अंदर 10 साल कविता मैडम रहे, MP रहे और निज़ामाबाद डिस्ट्रिक्ट के अंदर जो कविता मैडम का जो डेवलपमेंट है आज तक वो कोई डेवलपमेंट नहीं हुआ। आज निज़ामाबाद के अंदर इतना सुनहरा निज़ामाबाद डिस्ट्रिक्ट दिखने की अंदर सिर्फ कविता मैडम का हाथ है। कांग्रेस गवर्नमेंट आने के बाद यहाँ पे कोई डेवलपमेंट नहीं हुआ और कुछ भी नहीं हुआ। मैं आप लोगों से, सारे निज़ामाबाद डिस्ट्रिक्ट के लोगों से गुजारिश करता हूँ, अपील करता हूँ कि 31 तारीख को भारी तादाद में आकर ये प्रोग्राम को सक्सेस करें। ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం। పాంచజన్య సంకల్ప సభ ఏదైతే నిజామాబాద్లో 31 తారీఖు నాడు పెడుతున్నామో దానికి నిజామాబాద్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ, పాంచజన్యం అనే సంకల్పం ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు। అక్క కవితక్క గారు ఈ పాంచజన్యం అనే కాన్సెప్ట్ తీసుకొని దీంట్లో ఉచిత విద్య, ఉచిత వైద్యము, వ్యవసాయము, సామాజిక తెలంగాణ, విద్యార్థుల భవిష్యత్తు వీటి మీద తీసుకొని ఈ సంకల్ప ఏదైతే పెడుతుండ్రో ఇది ఒక మెసేజ్ కావాలి। పార్లమెంట్లో 50% బీసీ, ఎస్సీ అణగారిన వర్గాలందరికీ కూడా సామాజిక తెలంగాణ మెసేజ్ చెప్తూ అక్కడ రిజర్వేషన్ రావాలని చెప్పి పార్లమెంట్ వరకు ఉద్యమం చేద్దామని చెప్పేసి అక్కడ నిర్ణయించుకున్నారు। ఏదైతే సంకల్ప సభ ఉందో దీంట్లో అక్కడ డిక్లరేషన్స్ అన్నీ పార్లమెంట్లో మనం ఏమైతే చేద్దామనుకుంటో ఆ డిక్లరేషన్ అన్నీ ఆ రోజు చెప్తారు। ప్రభుత్వంలో కొట్లాడి బీడీ పింఛన్లు ఇప్పేయడం జరిగింది ఆ రోజు, మరి ఎంపీగా ఉన్నప్పుడు। మరి ఈరోజు కూడా మళ్ళీ పేదల పక్షాననే అందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉంది, బీసీల పక్షాన కొట్లాడుతూ ఉంది, మహిళా రిజర్వేషన్ల పట్ల కొట్లాడుతూ ఉంది। మరి వీటన్నిటినీ కూడా అర్థం చేసుకుంటారు నిజామాబాద్ ప్రజలందరూ అని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నామంటే, అక్కగారు మన సొంత జిల్లా, మన కవితక్క గారు మన బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన కోడలు కాబట్టి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సభను విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం। మరి ఇలా బీజేపీ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా మరి మేనిఫెస్టోలలో చెప్పినవి ఒకటి, మరి ఒక్కొక్కళ్ళకు 3 సార్లు ఎమ్మెల్యేలు ఇచ్చి మరి ఒక్కొక్క ఎమ్మెల్యేను కోటీశ్వరంగా మార్చింది కాబట్టి పేదలను పేదల్లాగే ఉంచే పరిస్థితి ఉంది। ఇలా నిరుద్యోగులు ఎక్కువైపోయింది రాష్ట్రంలో, ఎక్కడ చూసినా రోడ్ల మీద ధర్నాలు, రస్తారోకోలు। మరి మొదటగానే రేవంత్ రెడ్డి రైతుల పక్షాన లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, రైతు బంధు ఇస్తామని చెప్పేసి, మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా అనేక అబద్ధాలతో ప్రభుత్వం మీద ఇవాళ 5 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాలు అయిపోయినా ఎటువంటి హామీలు నెరవేర్చక మరి కింద మీద అవుతున్న పరిస్థితుల్లో మరి బీజేపీలో ఉన్న పరిస్థితి, ఇక్కడ అరవింద్ గారు కూడా ఉన్నారు మరి ఎంపీగా। మరి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలా। రేపు సభను ఉద్దేశించి అక్కగారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక సామాన్యుడు ఏదైనా వస్తువు కొందామని చెప్పేసి పోతే దాని మీద 25 నుంచి 40% వరకు జిఎస్టీలతో ఉండు, ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నా, ఒక ఉప్పు ప్యాకెట్ కొన్నా, ఒక ఇంట్లో ఏదన్నా పేదోడు పోయి ఒకటి వస్తువు కొందామంటే దాని మీద జిఎస్టీలతో మూత మోగిస్తూ ఉన్నారు। మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలందరూ కూడా మన సొంత జిల్లా, సొంత అక్క రానున్నారు మన జిల్లాకు, కొత్తగా పార్టీ పెట్టి వస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా కవితక్క గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ, మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని విడిచి దేశ స్థాయిలోకి పోయి ఏదో చేద్దామని ఆలోచన చేసిన కేసీఆర్ గారు టీఆర్ఎస్ను విడిచిండ్రు। మరి అదే రక్తంతో పుట్టిన కవితక్క గారు మరి ఈరోజు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో సామాజిక న్యాయంగా అందరి ప్రజలతో మమేకమై మరి కార్యక్రమాలు తీసుకొని పార్టీ పెట్టి మన ముందుకు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి, ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరొక్కసారి అందరికీ చేతులు జోడించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। థ్యాంక్ యూ।